హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నటువంటి హ్యాండ్స్ ఎలాగో ఈ బ్యూటిఫుల్ మోడల్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ హ్యాండ్స్ అవన్నీ నార్మల్ హ్యాండ్స్ కానీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని నేను మడత దగ్గర నుంచి డబుల్ ఫోల్డ్ చేశాను కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ పెట్టుకుని ఇలా రౌండ్ షేప్ అనేది వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. అంటే క్రింద వైపున ట్రయాంగిల్ వచ్చే విధంగా, అలాగే పైనుంచి చూస్తే మనకి హ్యాండ్ మొత్తం కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకుని ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మొత్తం హ్యాండ్ మొత్తం పై వరకు కాదండి, హాఫ్ వరకు అంటే 2.5 ఇంచెస్ వరకు కూడా మనం ఇలాగూ ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసరికి మనం రౌండ్ షేప్లో వేరే గోల్డ్ కలర్ క్లాత్ అనేది అటాచ్ చేద్దాము. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగూ లైనింగ్ ఫ్యాబ్రిక్ అసలు పెట్టుకున్నాను పై వైపు మనకు కనిపించే విధంగా, ఇలాగ రాంగ్ రైట్ కనిపించే విధంగా మనకి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు కలిసే విధంగా, అంటే అసలు లైనింగ్ ఫ్యాబ్రిక్ అసలు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు అంటే రైట్ సైడ్ కలిసే విధంగా మనం ఇలాగూ మార్క్ చేసుకున్న విధంగా కలిసే విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఏదంటే మనం పాదం వరుస కుట్టు ఉంది కదా, పాదం వరుస కుట్టు అనేది వేసుకొచ్చేసాలి. ఇలా క్రింద వైపు రౌండ్గా కూడాను ఇలాగే వేసుకొచ్చేసాలి. మనం ఏదైతే ట్రయాంగిల్ కట్ చేసుకున్నామో ఆ ట్రయాంగిల్ షేప్ కూడా కరెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకోకుండా ఇదే విధంగా ట్రయాంగిల్ షేప్ కూడా కట్ చేసేసుకున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఆ కర్వ్ వచ్చిన దగ్గర నీడిల్ దించి మనం ఇటువైపుకి మళ్ళీ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, హ్యాండ్ మూమెంట్ మీదే మనకి క్లాత్ అనేది ఎటు జరగకోకుండా, అంటే మనం అక్కడ కింద వేసింది సిల్క్ ఫ్యాబ్రిక్ కనుక మనం క్లాత్ ఎక్కడ జరిగిపోకుండా సమానంగా వచ్చే విధంగా అన్ని వైపులా కూడా ఫ్యాబ్రిక్ ఉండే విధంగా చూసుకుంటూ ఇలాగూ అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ట్రిమ్ చేసేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత న్యాచెస్ అనేవి ఖచ్చితంగా ఈ రౌండ్ షేపు మనకు కరెక్ట్గా రావాలంటే ఈ కట్స్ అనేవి తప్పకుండా ఇవ్వాలండి. ఎక్కడైతే థ్రెడ్ అనేది కట్ అవ్వకోకుండా ఇలా కట్స్ ఇచ్చేసేసుకుని మనము రివర్స్ వైపు తిప్పేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నది యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే చేస్తామో అదే విధంగా ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపించుకోకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రెండు సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలండి. ఎక్కడో కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపించకూడదు, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లోపలికి వెళ్ళిపోకుండా సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ చివరికి స్టిచ్ అనేది వేసుకురావాలండి. చివరికి పడాలి స్టిచ్ అనేది. చూస్తున్నారు కదా, కొంచెం నిదానంగా వేసుకోండి. కొంచెం అలవాటు అయితే కనుక మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ కోణం ఏదైతే మనం ట్రయాంగిల్ పెట్టుకున్నామో అది కూడా కరెక్ట్గా షేప్ అనేది ఉండే విధంగా మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ దించి మనం ఇటువైపు తిప్పుకోవాలి. పాదం పైకి లేపి నీడిల్ మాత్రం క్లాత్లో ఉండాలండి. అదేవిధంగా ఇప్పుడు అటువైపున ఎలా అయితే వేసామో ఇదే విధంగా ఈ వైపును కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలండి. మొత్తం రౌండ్ కూడా ఇదే విధంగా వచ్చేయాలి. ఎక్కడ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి పైకి అనేది కనిపించకూడదు. ఇలా చుట్టూ వేసేసుకున్న తర్వాత మనకి ఏదైతే సేఫ్టీ స్టిచ్ ఉంటుంది కదండి, సేఫ్టీ స్టిచ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. అంటే రివర్స్ వైపు తిప్పేసేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ లూజ్ లేకోకుండా ఇలా సేఫ్టీ స్టిచ్ అనేది మనము కుట్టుకునేటప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. ఇలా సేఫ్టీ స్టిచ్ వేసుకోవడం వల్ల ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. కొంచెం లూజ్ కుట్టు పెట్టేసుకుని వేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. ఇది కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కనుక ప్రాబ్లం అయితే లేదు. ఇలా లూజ్ కుట్టు పెట్టుకునే సరే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను హ్యాండ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, షేప్ అనేది కరెక్ట్గా మనకి అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చే విధంగా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. అలాగే ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. క్రింద వైపున పాదం వరుస కుట్టు వేసుకొస్తున్నాను, తర్వాత కటింగ్ చేసేసి న్యాచెస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి. మీకు ఫస్ట్ చూస్తే ఎలా అయితే వేసానో సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా వేసుకొచ్చానండి. ఎక్కడ కూడా లూజులు లేకోకుండా స్టిచ్ అనేది చివరికి పడే విధంగా చూసుకుని ఇదే విధంగా వేసుకుని సేఫ్టీ స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రిమ్ చేసుకున్నాం. సేమ్ మనం ఫస్ట్ హ్యాండ్కి ఎలా అయితే చేసామో అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా అదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గోల్డ్ ఫ్యాబ్రిక్ అనేది మధ్యలో మనం జాయిన్ చేద్దాము. అది ఎలా చేస్తాము ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగూ నేను పేపర్ సాఫ్ట్ అనేది తీసుకున్నాను. పేపర్ సాఫ్ట్ తీసుకుని 4 మడతల మీద ఇట్లా 2 మడతల మీద నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇటు
4 ఇంచెస్ వెడల్పు, అలాగే 5.5 ఇంచెస్ ఏమో పొడవు తీసుకోవాలండి. తీసుకుని ఇక్కడ 4 ఫోల్డ్ చేసాం కదా, 4 ఫోల్డ్స్ చేసేసుకుని మనం ఏదైతే మిడిల్లో క్లాత్ తీసేసామో ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా పెట్టేసేసుకొని మార్క్ చేసేసుకోవాలి. మనము ఏదైతే మధ్యలో వేయాలనుకుంటామో ఆ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ అనేది క్రింద వైపున రౌండ్ షేప్ ఇద్దాం. ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదండి, మనం రౌండ్ షేప్ అనేది కొంచెం రౌండ్ షేపు ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జాయింట్ చేయడానికి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ దాకా నేను తీసుకుంటున్నాను. ఇలా పేపర్ సాఫ్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేస్తామో ఆ మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే మనం ఇలా ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకుని దాన్ని బట్టి మనకు మధ్యలో ఎంత పీస్ పడుతుందో ఆ మెజర్మెంట్ తీసేసుకుని కటింగ్ చేసేసుకోవటం ఇలా వస్తుందన్నమాట. చూద్దాము. ఇప్పుడు ఇవి నేను గోల్డ్ ఫ్యాబ్రిక్ మీద ఐరన్ అనేది చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఐరన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలండి. గోల్డ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకుని క్రింద వైపున ఏదైతే మనం రౌండ్ షేప్ తీసామో ఆ రౌండ్ షేప్ వైపున ముందు ఫ్రీజింగ్ క్లాత్ మీద కుట్టు పడుకోకుండా ఇలా క్రింద వైపుకి క్లాత్ మీద పడే విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలి. క్రింద మనం ఏదైతే రౌండ్ షేప్ తీసామో ఆ రౌండ్ షేప్ వైపున ఇలా వేసుకురావాలి. చూస్తున్నారు కదా, అంటే ఫ్యాబ్రిక్ మీద ఫ్యూజింగ్ క్లాత్ మీద కుట్టు పడితే మనకి మళ్ళీ తిప్పుకున్నప్పుడు ఏంటంటే మనకు కరెక్ట్గా రాదు. రిటర్న్ తిప్పుకున్నప్పుడు రివర్స్ వైపు తిప్పుకుంటాం కదా, అటువైపున తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది ఒక పాదం వరుస కుట్టు ఉంచుకుని క్లాత్ ఉంచుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. టక్స్ పెట్టేసుకుని రివర్స్ వైపు తిప్పేసేసుకోవాలి. రివర్స్ వైపును కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపించుకోకుండా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలండి. అలాగే చుట్టూ కూడా సేఫ్టీ స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకుని తర్వాత చుట్టూ కూడా మనకి ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఎక్కడ లూజులు లేకోకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకురావాలి. సేఫ్టీ స్టిచ్ కూడా వేసుకొస్తే ఏంటంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా లూజులు లేకోకుండా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చుట్టూ కూడా గోల్డ్ ఫ్యాబ్రిక్ మీద పడే విధంగా స్టిచ్ అనేది వేసుకొచ్చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కనుక ట్రిమ్ చేసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపున ఇంకొక హ్యాండ్కి కూడా మనం ఇదే విధంగా చేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకున్నాము, సేఫ్టీ స్టిచ్ వేసేసుకుంటున్నాము. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఫస్ట్ ఎలా చేసామో అలాగే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు సమానంగా పెట్టేసేసుకుని మిడిల్కి ఏదైతే వస్తుందో ఆ మిడిల్కి చిన్న న్యాచ్ అనేది పెట్టుకుంటే మనకి మిడిల్కి ఎదిగి రావాలి అనే గుర్తు కోసం ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా టక్స్ అనేవి మిడిల్కి పెట్టేసుకోవాలి, చిన్న న్యాచ్ పెట్టేసుకోవాలి రెండింటికి కూడా. తర్వాత క్రాస్ పీసు ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో ఆ బ్లౌజ్ పీస్ క్రాస్ పీస్ 1.5 ఇంచ్ వెడల్పులో తీసుకుని చివరికి కొంచెం మడత పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేయడం కోసం ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఏదైతే మనకి బ్లౌజ్లో ఉందో ఆ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని చిన్నగా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే గోల్డ్ కలర్ క్లాత్ ఉందో ఆ గోల్డ్ కలర్ క్లాత్ రివర్స్ వైపుకి తిప్పుకోవాలండి. అసలు కలిసే విధంగా. చూస్తున్నారు కదా, ఇది రివర్స్ వైపు. ఈ అసలు కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకుని ఒక పావు ఇంచు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం పైపింగ్ వేస్తున్నామో ఆ ఫ్యాబ్రిక్ అనేది పావు ఇంచు కొంచెం అవతలకి ఉండే విధంగా చూసుకుని ఇలా ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ ప్రకారం కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది క్రింద వైపును కూడా వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, అలాగే రెండోది కూడా నేను వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనము రివర్స్ వైపు తిప్పేసుకుని మనం ఇలాగో పైపింగ్ ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చండి. మనం లోపల ఏ ఖర్చు అయితే పడతామో ఆ ఖర్చు ప్రకారం వస్తుంది. అందుకోసం అని చెప్పి చివరికి పట్టుకోండి, అప్పుడు సన్నగా పైపింగ్ అనేది వస్తుంది. ఇలా పైపింగ్ వేయటం అనేది కూడా నేను ఒకసారి వీడియోలో చేసి చూపిస్తానండి, కరెక్ట్గా ఎలా వేసుకోవాలి ఏంటనేది. ఇలా క్లాత్ అనేది లేకపోకుండా ఇలా ఒక పాదం వరుస కుట్టు అనేది వేసుకుంటే ఏంటంటే మనకి లోపల ఉన్న క్లాత్ పైకి లేకపోకుండా బయటికి రాకుండా కనిపించకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, పైపింగ్ ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మెయిన్ మధ్యలోకి మడత పెట్టుకుని సెంటర్ ఏదో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అటు ఇటు వెళ్ళకూడదు. రౌండ్ షేప్ తీసాం కదా, ఆ రౌండ్ షేప్ కరెక్ట్గా ఉండే విధంగా రావడానికి ఇలా మధ్యలోకి మనం పెట్టుకుని క్రింద వైపు నుంచి చూస్తున్నారు కదా, ఇలాగ అటు ఇటు వెళ్ళకోకుండా సమానంగా పెట్టుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్రింద వైపు నుంచి స్టార్ట్ చేసి మిడిల్కి ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఆ షేప్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది క్రిందకి దించేసి ఉంచి ఇటువైపు తిప్పుకొని మళ్ళీ ఇటువైపును కూడా ఎక్కడ కూడా క్లాత్ అనేది మనకి హ్యాండ్ క్లాత్ అనేది పైకి లేచినట్టు లేకుండా సమానంగా ఉండే విధంగా చూసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత అయిపోయినట్లేను మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది.
ఇక్కడ హ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈ కుట్లు ఏవి కనిపించకుండా ఉండడం కోసం లేస్ వేసుకోవచ్చు, లేదంటే దీనికి కూడా మీరు పైపింగ్ వేసేసుకోవచ్చునండి. పైపింగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ లేస్ అంటే శారీలో గోల్డ్ కలర్ వచ్చింది కనుక నేను గోల్డ్ కలర్ లేస్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. గోల్డ్ కలర్ లేస్ అనేది చుట్టూ కూడాను మనకి ఈ రౌండ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా చూసుకుని ఆ కోణం దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. రెండో స్టిచ్ కూడా రెండో వైపున లేస్ రెండో వైపున వేసుకొచ్చేస్తున్నాను. విధంగా వేసుకొచ్చిన తర్వాత లోపల ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ జాగ్రత్తగా ట్రిమ్ చేసుకోండి. ఎక్కడ లోపల మనకి హ్యాండ్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బ్యూటిఫుల్ మోడల్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చిన్న ప్యాచ్ లాంటిది ఏదన్నా మనము రెడీ చేసుకోవచ్చును. అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా, రెండు సమానంగా వచ్చినాయి లేవో ఒకసారి చెక్ చేసుకోండి. రెండు కూడా కరెక్ట్గా వచ్చినాయండి. ఎక్కడ కూడా మనకి అటు ఇటు వెళ్ళకుండా మనం పట్టుకునే ఖర్చును బట్టి ఇలా సమానంగా ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత మనము చిన్న ప్యాచ్ ఒకటి మనం మిడిల్లో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గ్లూ అనేది అంటిస్తున్నాను. గ్లూ అంటించి తర్వాత చిన్న స్టోన్ అంటించి దాని చుట్టూ కూడా స్టోన్ లైన్ మనకు చిన్నది స్టోన్ లైన్ అనేది అంటించేస్తే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. చూస్తున్నారు కదా, ఇలాగో స్టోన్ అంటించి స్టోన్ చుట్టూ కూడాను నేను చిన్న స్టోన్ లైన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసేసి మనం ఇలా చిన్న ప్యాచెస్ అనేవి కూడా రెడీ చేసేసుకోవచ్చును. ఈ విధంగా చిన్న చిన్న ప్యాచెస్ కూడా మనమే ఇంట్లో అంటించేసుకోవచ్చును. మనకు కావాలంటే ఆ లేస్ పక్క నుంచి కూడా మనం ఇలాగూ ఈ చిన్న చిన్న పీసెస్ స్టోన్ ప్యాచెస్ అనేవి అంటించుకుంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుందని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.